దేవుని అనుగ్రహాన్ని పొందుకుంటాం. ఎప్పుడు ప్రార్థన వేరు, ఉపవాస ప్రార్థన వేరు. వాక్యం అంటా ఉంది, ఇది ఉపవాస ప్రార్థన వలన తప్ప మరి దేని వలనను ఇలాంటి కార్యము జరగదు. నువ్వేదైనా పర్టికులర్ గా కావాలని నువ్వు కోరుకున్నావంటే నువ్వేం చేయాలంటే, అది దేవుణ్ణి అడిగే ముందే నువ్వేం చేయాలి? ఉపవాసం ఉండాలి. ఉపవాసం నీ బాధ్యత అయినప్పుడు అనుగ్రహం నీ యొక్క హక్కు అవుతుంది. ఆటోమేటిక్ గా నీకు వస్తుంది. అది ఎస్తేరు తన జాతిని రక్షించడం కోసం ఏం చేసింది? రాణియే కదా. మీరందరూ ఉపవాసం ఉండండి, నా ఎదురుగుండా ఉండి ప్రార్థన చేయండి అంటే చచ్చినట్టు ప్రార్థన చేస్తారా చేయరా? లేకపోతే కొండలతో కొట్టించి జైల్లో పడేస్తుంది. కానీ ఆమె అలాగే చేయలేదు. ఏం చేసిందంటే, నేనును నా చెలికత్తెలను ఈ రాత్రి మేము ఉపవాసం ఉంచాం. దేనికోసము? ఒక జాతిని రక్షించాలి. దేనికోసమండి? ఒక జాతిని రక్షించాలి, ఒక ప్రజాంగణాన్ని రక్షించాలి. అంటే నేనేం చేయాలంటే దైవానుగ్రహం